ఒక గొప్ప కీలక మలుపు. తిరుమల ప్రసాదం అంటే లడ్డులో కల్తీ జరిగింది. అది కూడా ఎనిమల్ ఫ్యాట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ నోటితో అయితే అన్నారో ఆ కేసుకు సంబంధించి దాదాపుగా 12 నెలల తర్వాత అనుకోండి, లేదంటే 13 నెలల తర్వాత ఒక అరెస్ట్ జరిగింది. అంటే ఆ కేసులో ఒక అరెస్ట్ అని కాదు, ఒక జరిగినటువంటి ఒక అరెస్టు ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని వెళ్ళబుచ్చింది. బట్ ఆ సమాచారాన్ని పట్టించుకోకుండా బాగా తొక్కేసేసి ఇంకొక సమాచారాన్ని ఎక్కువ సర్క్యులేట్ చేస్తున్నారు. అది ఏమిటయ్యా అంటే, వైవి సుబ్బారెడ్డి తాలూకు పిఏని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. కాకపోతే అప్పుడు ఆయన పిఏ, అప్పుడు ఓఎస్డి, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి పిఏ అని చెప్పి అంబటి రాంబాబు గారు ఆరోపించారు. వాస్తవాలు ఏంటనేది అరెస్ట్ చేసిన అధికారులకి కాబడినటువంటి అబ్బన్నకి మాత్రమే తెలియాలి. అయితే నేను చెప్తున్నటువంటి కీలక సమాచారం ఏంటంటే, నిన్న ఒక నిందితుడు A16 అక్యూజ్డ్ నెంబర్ 16గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్, పేరులోనే సుగంధం ఉంది. ఈ అజయ్ కుమార్ సుగంధ్ని అరెస్ట్ చేశారట పోలీసులు, సిట్కి సంబంధించి. ఈ సందర్భంగా వార్తాపత్రికలకు వచ్చినటువంటి సమాచారం చూడండి. మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత ఎస్ ఇదే కేసు అనుకుంటారు. ఈ అజయ్ కుమార్ మీద ఏం చేశాడయ్యా అంటే, లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో 90% వరకు పామాయిల్ ఉన్నట్లుగా గుర్తించినట్లు సిట్ అధికారులు చెప్పారు. చెప్పండి, లడ్డుకి వాడినటువంటి నెయ్యిలో 90% పామాయిల్ ఉన్నట్టు చెప్పారు. వేర్ ఈజ్ దట్ డాష్? ఏది, నేను పదే పదే ఆ పదాన్ని ఉచ్చరించదలుచుకోలేదు. ఎందుకంటే మాకే భక్తి ఉంది, మేమే పరమ భక్తులం అని చెప్తూ తెగ వాపోయారు కదా. ఎస్, మనకి ఉంది, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఆ పదాన్ని నేను వాడను. ఏదైతే వాడారు అని చెప్తున్నారో అది కాదు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది. అజయ్ కుమార్ సుగంధ్ మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలని భోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లుగా గుర్తించింది. ఇవేమీ ముఖ్యమంత్రి గారు అప్పుడు పోయిన సంవత్సరం చాలా సీరియస్గా పార్టీ కార్యక్రమంలో బయటపెట్టారు అని చెప్పేసి అన్నారు కదా. ఆ పదార్థం కాదుగా ఇది. మరి ఇప్పుడు ఏమంటారు? లేదు కల్తీనే అంటారా? అది కూడా బయటపడినాయండి, ఇంకా టైం ఉంది కదా. భోలే బాబా డైరీకి ఇతను సరఫరా చేశాడు. ఇతడు ఎందుకు నిందితుడు అవుతాడు? భోలే బాబా ఏం చేస్తుండో వీడికి ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఏదో ఒక సబ్బుల ఫ్యాక్టరీ ఉంది. ఆ సబ్బుల ఫ్యాక్టరీలో దానికి అవసరమైన కెమికల్స్ని మెడ్రాస్లో ఒక వ్యక్తి సరఫరా చేశాడు అనుకుందాం, హైదరాబాద్లో ఉన్న సబ్బుల ఫ్యాక్టరీకి. ఈ సబ్బుల ఫ్యాక్టరీ వాడు ఆ తెచ్చిన కెమికల్స్ తీసుకుపోయి పాలల్లో కలిపాడు అనుకోండి. అంటే నాకు ఇదమిద్దంగా పాలల్లో కలుపుతారని కాదు, కొంతమంది ఈ సర్ఫ్ లాంటి సర్ఫెక్టెంట్స్ కోసం పాలల్లో నొరగ రావడానికి అవి కూడా కలుపుతారు అని అప్పుడప్పుడు పట్టుబడినటువంటి నకిలీ పాల కేసుల్లో చదువుతుంటాం కాబట్టి చెప్తున్నా. పోయి హైదరాబాద్లో ఉన్న ఈ సబ్బుల ఫ్యాక్టరీ వాడిని అరెస్ట్ చేస్తారా? హైదరాబాద్లో ఉన్న సబ్బుల ఫ్యాక్టరీకి కెమికల్స్, సబ్బుల ఫ్యాక్టరీకి నేను సరఫరా చేస్తున్నాను, వాడు కంపెనీ అని అనుకున్నటువంటి మెడ్రాస్లో ఉన్నవాడిని అరెస్ట్ చేస్తారా? నాకు తట్టిన ఉదాహరణ ఇది. అలాగా ఈ అజయ్ కుమార్ సుగంధ్ మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలని భోలే బాబాకి సరఫరా చేశారు. సరఫరా చేసినందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారు. రైట్, బాగుంది. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90% వరకు పామాయిల్, సరిగ్గా ఏనండయ్యా, పామాయిల్ ఉన్నట్టుగా గుర్తించినట్టు చెప్పారు. గత 7 ఏళ్ళు, ఇది కూడా చాలా గట్టిగా వినండి, గత 7 ఏళ్ళు భోలే బాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ని అజయ్ కుమార్ సుగంధ్ సరఫరా చేస్తున్నారు. అజయ్ కుమార్ సుగంధ్కి తాను పంపించినటువంటి కెమికల్స్ని పలానా దాంట్లో కలుపుతున్నారు, నేను పంపించేది దానికోసమే, ఇది ఒక కుట్ర, ఈ కుట్రలో నేను కూడా భాగస్తున్నే అని తెలిస్తే
మహా తప్పిదం చేసినట్లే. కాకపోతే ఆరోపించినటువంటి పదార్థానికి ఇప్పుడు బయటపడిన పదార్థానికి అంటే సిట్టు వాళ్ళు చెప్పింది కాబట్టే మనం చెప్తున్నాం. చాలా తేడా ఉంది కదా. వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటి బాగా బ్రేకింగ్ ఏంటయ్యా అంటే, సుబ్బారెడ్డి గారు నా బ్యాంక్ అకౌంట్లు, నా వైఫ్ బ్యాంక్ అకౌంట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు డీటెయిల్స్, ఇది కుదరదు ఇవ్వటం అని హైకోర్టును ఆశ్రయించారట. సిట్ మాత్రం లేదు లేదు మాకు అధికారం ఉంది, మేము చెక్ చేయకపోతే ఎలా అని చెప్పేసి వాదిస్తుంది. ఇది బ్రేకింగ్, ఇది కీలక పరిణామం అని వీళ్ళు చెప్తున్నారు. ఇది కీలక పరిణామం ఎలా అవుతుంది? నా వ్యక్తిగత ప్రైవసీ పోయేలాగా నా బ్యాంక్ అకౌంట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు అంటాడు ఆయన. ఈ కేసుకి దానికి సంబంధం ఉందా లేదా అనేది కోర్టులోని జడ్జి గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అది సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగానా అనుకూలంగానా అంటే ఆధారాలను బట్టి అనేది మనం డిసైడ్ చేయలేం. ఇది కీలక పరిణామం నేనైతే ఫీల్ అవ్వట్లా. ఇప్పుడు అంటే నేను ఉదాహరణకే చెప్తున్నా, ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తికి సుబ్బారెడ్డి గారు లేదంటే వీళ్ళు చెప్తున్నటువంటి పెద్ద పెద్ద పేర్లలో వాళ్ళు టచ్లో ఉండి, మరి బాబు నువ్వు నాకు ఈ ఇందాక చెప్పినటువంటి కెమికల్స్ పంపించు, నేను నీకు డబ్బులు పంపిస్తాను అంటే అప్పుడు సంబంధం ఉన్నట్టు ఇద్దరికి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను ఇది, అంతే. ఇప్పుడు ఈ 7 ఏళ్ల నుంచి పామాయిల్ తయారీలో అవసరమైనటువంటి కెమికల్స్ని అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్టు సిట్ అధికారులు చెప్పిన తర్వాత ఇక ఏదైతే అప్పట్లో మన రాష్ట్ర అధినేత అంతే కదా మరి, ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు ఆయన ఆరోపించినటువంటి కల్తీ ఇది 2 ఒకటే ఆలోచించండి. అరెస్ట్ చేసినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారట. మరి ఏంటో నాకు తెలియదు, నెల్లూరు కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకెళ్లారు అంటే అక్కడ ఉంటాడేమో ఆయన. మరి కోర్టు అతనికి ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ప్రకటించింది. జ్యుడిషియల్ రిమాండ్ అంటే నిన్న అరెస్ట్ చేస్తే నవంబర్ 7వ తారీఖున 21 అంటే సేమ్ 14 రోజులు రిమాండ్ ప్రకటించింది. ఇతనికి బెయిల్ వస్తుందా రాదా అంటే బెయిల్ రావటం గురించి మనకేం బాధ, రాకపోతే అదే పనిగా ఆనందం, వస్తే బాధ, ఇట్లాంటి ఉద్వేగాల సంగతి పక్కన పెట్టండి. ఇతని మీద ఉన్న ఆరోపణ ఏంటి? కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఇతను ఒక నిందితుడు అంటే ఇతనికి తెలుసా? రేపొద్దున ఇదే కదా కీలకమైన ప్రశ్న. తాను పంపించినటువంటి కెమికల్స్ని వాడి తిరుమలలో ప్రసాదం తయారు చేస్తున్నట్టు ఇతనికి తెలుసా? అదొక కీలకమైన ప్రశ్న. అలాగే ఇక నైతికమైన ప్రశ్న ఏంటంటే, కల్తీనే అని చాలామంది చెప్తారు కదా, అది అవునా కాదో తేలేంతకి ఇంకా సమయం పట్టుద్ది. కానీ మరి ఇది నైతికతకు సంబంధించిన ప్రశ్న. ఆ రోజున మనం ఏమి కలిసింది అని ఆరోపించాం, ఇప్పుడు సిట్ వాళ్ళు ఏమి కలిసింది అని అంటే ఇంకా నిర్ధారణ రాగా ఏమి కలిపారు అనేది వీళ్ళు ఏం చెప్తున్నారు ఆలోచించండి. కీలకమైన డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇదన్నమాట.